వందనాలు బిడ్డలారా. మరి పునరుద్ధాన దినం, ఈ పరిశుద్ధ దినం మనకు ప్రభు ఇచ్చినందుకు ఆ ప్రభుని మహిమపరిచే వారంగా, ఆరాధించే వారంగా మనం ఉన్నామని ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి రోజు ఇచ్చిన మనము సజీవు లెక్కలో ఉన్నందుకు ఆ సజీవుడైన దేవుడిని మనం ఆరాధించే వారంగా ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా మరి ఆత్మతో సత్యముతో మనం దేవుని ఆరాధించడం కాదు, కానీ ఆత్మతో మనం దేవుని వాక్యాన్ని వింటాము, వాక్యాన్ని హృదయమును వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకునే వారంగా ఉండాలి. మరి మన సెమీ క్రిస్మస్ రోజు వాక్యం ఏంటి? ఏ వాక్యం విన్నాము మనం? మన వాక్యము ఏ వాక్యం విన్నాము? ఆయన పొద్దుగుట్లో చుట్టాలు వచ్చింది, ఆయన గురించి పుస్తకాల్లో రాసింది చెప్పాడు. నా గురించి ముందే చెప్పినావు కదా అనేసి పుస్తకం చుట్టూ చెప్తుంది. ఇంకా అన్నాడు ఇంకా అది నేను మీకోసం ఆ పరలోకము ఆ పరిశుద్ధతను విడిచిపెట్టి నేను వచ్చాను మీకోసం. మీరు కూడా లోకమును పాపమును విడిచిపెట్టి రమ్మన్నాడు అని వాక్యం విన్నాం. ఏం విడిచిపెట్టి రమ్మన్నాడు? లోకమును విడిచిపెట్టి, చీకటి పాపమును విడిచిపెట్టి మీరు నా దగ్గరికి రండి అని ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంచె దినాల్లో మనం చేయవలసింది ఒకటే, లోకమును విడిచిపెట్టేసి పాపమును విడిచిపెట్టి మనకున్న ధనధాన్యాలు, ఆస్తులు, అంతస్తులు, మేడలు, మిద్దెలు మనకి సమృద్ధిగా పరలోకంలో ఉంచాడు ప్రభు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం ఇక్కడే సంపాదించుకోవాలి, కష్టపడాలి, సంపాదించుకోవాలి. రేపొద్దుట నాకెలాగా, నా పిల్లలకి ఎలాగా, సంపాదించకపోతే 4 రాళ్ళు వెనకేసుకోకపోతే ఎలాగా అని లోకపు ఆలోచనలతో ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు కదా, అశాశ్వతమైన లోకం ఇది. కొంతకాలమే మీరు ఇక్కడ ఉంటారు. తర్వాత మీరు ఎక్కడికి రావాలి? ఏమ్మా ఇక్కడే ఉంటారా? మరి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? లేదు, ఈ లోకము నాది కాదు. ప్రభు నాకు కొంతకాలం ఇచ్చాడు, కొంతకాలం ఇక్కడ పని చేయమన్నాడు, తర్వాత అక్కడ పని చేయమన్నాడు. హల్లెలూయా. ఇక్కడ పని చేయాలి, అక్కడ కూడా పని చేయాలి. ఇక్కడ ఏం పని చేయాలి? ఇక్కడ ఏం పని చేయాలి? మిమ్మల్ని ఏమా దేవుని విషయం ప్రకటించాలి, ఇంకా నడవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం మనము ప్రయాసపడాలి. భారముతో మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలి. మనం ఆకాశం వైపు కనులెత్తి మొరపెట్టుకోవాలి, వేడుకోవాలి. రేయింబవలు ప్రభువు దగ్గర ప్రార్థన, ఆరాధన, వాక్యముతో సిద్ధపడాలి. ప్రార్థన, వాక్యము, ఆరాధనతో సిద్ధపడాలి. ఇది ఇక్కడ చేయవలసిన పని. ఇంకొక పని, ఆత్మల్ని సంపాదించాలి. ఒక పాస్టర్దే పని కాదండి, ఒక పాస్టర్దే పని కాదు. మీరు దేవుణ్ణి తెలుసుకుని రక్షణ పొందుకున్న మీకు కూడా పని. ఏంటి పని? నీ పక్క వాళ్ళు ఉన్నారా, నీ పొరుగు వాళ్ళు ఉన్నారా, నీ ఎదురింటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అమ్మా చర్చికి రండి, మీకు బాగాలేదా ప్రార్థన చేపిస్తా, లేకపోతే మీ ఇంట్లో కుటుంబంలో సమాధానం లేదా, నీ భర్త తాగుబోతా, లేకపోతే నిన్ను కొడుతున్నాడా, రా
సజీవుడైన దేవుడి దగ్గరికి రామ్మా. అక్కడ ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు నెమ్మదిని ఇస్తాడు, మీ జీవితాలు మారుస్తాడని మీరు కూడా భారముతో ఒక ఆత్మను నడిపించాలి. ఎక్కడికి? మందిరానికి కదా. పరలోక దేవతలు ఒక ఆత్మ పరలోకంకి చేరినప్పుడంట ఎంతో అలో సంతోషిస్తారంట, ఒక్క ఆత్మ కోసమే. ఆ విధంగా మీకు కూడా పని ఉంటుంది. మనకి ఎందుకులే, మనం వెళ్తున్నావా లేదా చర్చికి, చాలు. పక్కింటి వాళ్ళు ఏమైతే మాకెందుకు, పొరుగింటి వాళ్ళు అయితే మాకెందుకు, నేనైతే వెళ్తున్నాను. కాదు, నీ పక్కింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళు కూడా నడిపించే బాధ్యత నీకు ఉంది. ఇక్కడ కొంచెం పని చేయమన్నాడు దేవుడు. ఉదాహరణకి మనకి ఒక మరి చూపించాడు. ఏంటిది ఉదాహరణ? ఏంటి? రోడ్డు పక్కన చెట్టు. ఆ చెట్టు ఏమైపోయింది? ఫలించే చెట్టుగా ఉందా, ఫలించని చెట్టుగా ఉందా? ఫలించని చెట్టుగా ఉంది. అంటే ఏంటి? అది కాయదు. అది ఏం చేశాడు దేవుడు? కోపం వచ్చి దాన్ని ఎండిపోమ్మని శపించాడు కదా. పండ్లు లేని చెట్టుని శపించి ఎండిపోమ్మని శపించాడు దేవుడు. ఎందుకు అంటే దానికి పండ్లు లేవు, ఫలాలు లేవు. అలాగే నువ్వు నేను కూడా దేవుని కోసం ఇక్కడ పనిలో ఆత్మను సంపాదించకపోతే మనము కూడా అదే పరిస్థితి, శపించేస్తాడు మనల్ని. నువ్వు లోకంలో ఏం చేసావు, ఏం పని చేసావని నిన్ను నేను ఆశీర్వదించి పరలోక రాజ్యంలో చేర్చుకోవాలి? నువ్వేం చేయలేదు నా కోసం. ఒక ఆత్మను సంపాదించావా? ఎవరికన్నా నీ రక్షణ సువార్తను ప్రకటించావా? చెప్పావా? నువ్వు ఎలా మారేవో చెప్పావా? నీ బ్రతుకును ఎలా మార్చుకున్నావో ఎవరికన్నా చెప్పావా? నువ్వు ఎవరికన్నా మందిరానికి నడిపించావా? లేదే, ఒట్టిగానే ఉంది. గోధుమ విత్తనం ఎలా ఉందంట? ఒట్టిగానే ఉంది. అది భూమిలో పడి సావకపోతే ఒట్టిగానే ఉంటుంది, భూమిలో పడి చావాలి. మనము కూడా ఆత్మీయ జీవితంలో ఈ పాపము, శరీరము, ఆత్మ ఇవన్నీ కూడా జీవితము చావాలి అంటే ఇతను భూమిలో పడాలి, అప్పుడు అది ఫలిస్తుంది. ఉట్టిగా ఉంటే ఏమవుతుంది? ఒట్టిగానే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొంచెం పని మనకుంది. దేవుని పని అర్థమవుతుందా? పక్కింటోళ్ళు పొరుగింటోళ్ళకి మన ఆత్మీయ జీవితం ఎలా మారింది, ఎలాగా, ఎందుకు చర్చికి వెళ్తున్నాం, ఎలా దేవుడిని తెలుసుకున్నాం, ఇది పక్క వాళ్ళకి చెప్పి మందిరానికి నడిపించటమే నువ్వు ఫలిస్తావు తప్ప లేకపోతే ఫలించవని వాక్యం చెప్తుంది. ఇక రెండో పని పరలోకంలో ఒకవేళ నువ్వు మార్పు చెంది ప్రభు కోసం జీవించి ఇక్కడ పరిశుద్ధంగా పరలోక రాజ్యంలో చేరితే అక్కడ కూడా పని ఉంది. ఏంటో తెలుసా? ఆరాధన చేయటం, ప్రభుని ఆరాధన చేయటం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభు చిత్తానికే మన ఆత్మను మనము సమర్పించుకోవాలి, మన జీవితాన్ని సమర్పించుకోవాలి. కానీ మనకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించటానికి వీల్లేదు. హల్లెలూయా. చూడండి, ఈరోజు మొన్నేమో సంఘమే సరిపోలేదు కదా, ఈ చిన్న మందిరమే సరిపోలేదు. చాలామంది అందులోకి వెళ్ళిపోయారు, ఇందులోకి వెళ్ళిపోయారు, అక్కడ బయట నిలబడ్డారు. మరి ఈరోజు ఏది? లోకపు పని, లోకపు ఆశలు, కోరికలు, రకరకాల ఆలోచనలు. అట్లా చర్చికి కొంతమంది మర్చిపోయారేమో, కొంతమంది ఆ పని అని, ఈ పని, నీడొస్తున్నాయన్న పని, దేవుణ్ణి మర్చిపోయి మరి రావట్లేదు. అలా కాకుండా ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని కోసమే మనం బ్రతికే వారంగా ఉండాలి. అప్పుడే దేవుడు కార్యాలు చూస్తాము. మీ ఇంటి ఇరుగు పొరుగు సంఘంలోకి ఆత్మలు ఎలా చేరబడతాయో తెలుసా? ఒకటి, సంఘ కాపరి బాధ్యత, ఆత్మలు సంపాదించుకుంటాం, ఎక్కడెక్కడికో తిరిగి మరి సంపాదించుకోవాలి. ఇక రెండో బాధ్యత విశ్వాసులు. మీరు ఎవరినన్నా సంఘానికి ఒక్కరినన్నా నడిపించారా? మీరు ఒక్కరినన్నా ఎందుకు నడిపించలేదు అంటే మీకు బాధ్యత లేదు, నాకెందుకులే. అలా ఉండొద్దు దయచేసి.
అలా ఉండదు ప్రియమైన దేవుని బిడ్డరా. నువ్వు రక్షణ పొందుకున్నావు, మారు మనసు పొందుకున్నావు, ప్రతి ఆదివారం చర్చకు వస్తున్నావు, మరి నీ పక్కోళ్ళు నశించిపోవటము అలా ఉండొద్దు కదా. దేవుడేం చెప్పాడు? నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. అంటే ప్రేమించంటే ఏంటి? వాళ్ళు నశించిపోతుంటే వాళ్ళ ఊరుకోకూడదు. చీకట్లో ఉంటే నాకెందుకులే అనుకోవద్దు. ఆమెని మంచి మాటలతో అమ్మ రా, ప్రార్థన చేపిస్తాను, మా మందిరానికి రా అని తీసుకురావాలి. ఒట్టి ఇత్తనంగా ఉండొద్దు దయచేసి. మరి మార్తమ్మ ఈరోజు మేరీ యాకోబు వస్తున్నారంటే మార్తమే కాదు, మరి ఎవరు మరియ కుమారి వాళ్ళ ఆయన పొట్టి జక్కయ్య, వాళ్ళని కూడా మరి మార్తమే నడిపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఒక్కొక్కరిని తీసుకొచ్చినా మన సంఘం నిండిపోతారు. నువ్వు ఒక్కొక్కరిని తీసుకురా, సంఘం నిండిపోతారు. సుశీలమ్మ కూడా చాలామందిని నడిపించింది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, మనం అలాగా ఉండద్దు. మనం ఇక్కడ కొంచెం పని చేయాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పని చేయాలి. అలాగా మనం ఉండాలని దేవుడి పేరిట మనం చేస్తున్నాం. ప్రభు మనకి ఏం చెప్పాడు? నువ్వు లోకమును విడిచిపెట్టే, పాపమును విడిచిపెట్టేసే, అప్పుడే నువ్వు నన్ను ఆరాధించగలుగుతావు, ప్రార్థించగలుగుతావు, నాతో నడవగలుగుతావు. లేకపోతే నడవలేవు నువ్వు నాతోటి, నన్ను ప్రేమించలేవు నువ్వు. ఎందుకు? నీకు లోకం గుర్తొస్తుంటుంది, లోకము గుర్తొస్తుంటాయి, తన ఆశలు గుర్తొస్తుంటాయి. కాబట్టి నువ్వు నాతో నడవలేవు. ఎప్పుడైతే విడిచిపెట్టేస్తావో వెనకున్న వాటిని మరిచి విడిచి నన్ను వెంబడించని ప్రభు చెప్తున్నాడు. మనం విడిచిపెట్టేస్తేనే అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రభు మన హృదయంలోకి వస్తాడు, లేకపోతే రాడు. ఎందుకు? నీ హృదయం అంతా పాపం నిండుకుపోతే ఆయనకి స్థలం ఏది? ఆయనకి చోటేదమ్మా నీ హృదయంలో? ఏది చోటు? ఒక ఆదివారమేనా భక్తి? ఒక ఆదివారమే ఇస్తావా నీ హృదయంలో స్థానము దేవుడికి? కాదు కదా. లోకంలో ఉన్నంత కాలం, నువ్వు బ్రతుకున్నంత కాలం కూడా ఎవరికి చోటు ఇవ్వాలి? యేసయ్యకి చోటు ఇవ్వాలి. మరి మనం ఎవరికి ఇస్తున్నాం చోటు? ఆ రోజు విన్నారు కదా వాక్యము, దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వాలంటే ఏం చేయాలి? అది విడిచి మనం రావాలి. ప్రభు పరలోకం విడిచిపెట్టాల్సి వచ్చేసాడు, మళ్ళీ మనం విడిచిపెట్టి వచ్చేసాడు. మరి మనమే విడిచిపెట్టాం. మీకు ఏమీ అర్థం కాలేదు కదా. ఆయన విడిచిపెట్టి వచ్చాడు, నేను విడిచిపెట్టి నా ప్రభువుని నేను హృదయంలో చేర్చుకోవాలని ఎంతమంది బాధ్యతగా ప్రార్థన చేశారు? భారతతో ప్రార్థన చేసి దేవుణ్ణి చేర్చుకున్నారు చెప్పండి నాకు. ఒక్కరన్నా చెప్పండి అమ్మా, ఒక్కరన్నా ఈ వాక్యాన్ని అనుసరించారా? మిమ్మల్ని నేను అడిగేది. విన్నారు, వెళ్ళిపోయారు, అయిపోయింది. ఇవాళ ఆదివారం ఆరాధనకు వచ్చాం, మళ్ళీ ఇదిగో బేస్తాను, క్రిస్మస్ పెద్ద పండగ, మళ్ళీ కొత్త సంవత్సరం వస్తుంది. ఎన్నో క్రిస్మస్ మనమేం చెడిపోయినాయి, ఎన్నో కొత్త సంవత్సరాలు మనమేం చెడిపోయినాయి. సంవత్సరము కొత్తది అవుతుందేమో, క్యాలెండర్ పేపర్ మారుతుందేమో కానీ, డేట్ మారుతుందేమో కానీ మన జీవితాలు మారట్లేదు. మనం కాదు, నేను కాదు. మీ జీవితాలు మారినాయో లేదో మీరు పరిశోధించుకోండి, పరీక్షించుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్తున్నావా నీ హృదయంలో దేవునికి స్థానము? పిలుస్తున్నావా నీ హృదయంలోకి దేవుణ్ణి? మన అంతగానం చెప్పాను, ఏదో విన్నారు. ఎక్కడ వింటారమ్మా? నన్ను చూసినట్టే ఉంటారు కానీ వాక్యం మాత్రం అపవాదిగాడికి అప్పచెప్పేస్తున్నారు. ఇట్లయితే సడన్గా దేవుడు రాకడ వచ్చింది ఈ లోకమంతా. అప్పుడు నోవాహు జనముల అప్పుడు ప్రజలు నీళ్ళ ద్వారా నశించిపోయారు. ఇప్పుడు నీళ్ళ ద్వారా కాదు, అగ్నితో దహించబడతారంట, అగ్నిలో కాలిపోతారంట. ఇది అవసరమా చెప్పండి? ఓకే, కాలిపోతాము, ఈ దేహమే కాలిపోతుంది కానీ ఆత్మ కాలిపోదు. వెళ్ళిపోతానే నువ్వు సిద్ధపడితే పరలోకాన్ని, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను బిడ్డ. మరి వద్దా? ఆ వాక్యం మీకు వద్దా? మీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళొద్దా? చెప్పండి. ఇదే బాగుందా చెప్పండి? ఏమ్మా, మారాలి కదా మనం.
మారాలా వద్దా? మారే వారంగా ఉందాం, మారే వారంగా ఉందాం. వాక్యం ఏదో పాస్టమ్మ చెప్తుంది, నేను కళ్ళెట్టుకొని పాస్టమ్మని చూస్తుంటే ఆమె అనుకుంటుంది నేను ఏం చేస్తున్నాను. కాదు, నీ కళ్ళు కాదు చూసేది, నీ హృదయపు నా మాటలు వినాలి. నా మాటలు కాదు, యేసయ్య మాటలు నువ్వు నేను మనం అందరం వినాలి. ఏదో నామకార్థంగా ఆదివారం తయారైపోయి గంగమ్మ వచ్చేసి కూర్చున్నాము, వినేసాము అనుకుంటున్నాం, కానీ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డరా, అది నాకు ఇష్టం లేదు. మీరందరూ కూడా, మనమందరము కూడా, మన సంఘంలో ఉన్న అందరము కూడా కొద్ది మందమే, చిన్న మందమే, అక్కడ ప్రభు ఎదుట నిలబడే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇప్పుడైనా సిద్ధపడదాం, ఇప్పుడైనా సిద్ధపడదాం. నిజమే కదా, వాక్యాన్ని వింటున్నట్టే వింటున్నాను, నా హృదయంలోకి చేర్చుకుంటలేదు. ఎవరెత్తుకు పోతున్నారండి? అది అపవాదగాడు. అదే దేవుడే చెప్తున్నాడు, విత్తనాలు వేసుకుంటూ వెళ్ళాడు. కొన్ని విత్తనాలు ఎక్కడికి వెళ్ళిపోయి ఏంటండి, ముళ్ళ కంచిలో పడిపోయి, రాళ్ల మధ్యలోకి వెళ్ళిపోయి, త్రోవ పక్కన పడిపోయి, అన్నీ వేస్ట్ అయ్యే విత్తనాలన్నీ కూడా. ఒక్క విత్తనం మాత్రం మంచి నేలను పడ్డాయి. మంచి నేల, మంచి నేల అంటే ఏంటో తెలుసా? నీ మంచి హృదయము, నువ్వు కడుక్కున్న హృదయము, నువ్వు శుద్ధి చేసుకున్న హృదయము, దేవుని కోసం సిద్ధపరచుకున్న హృదయము ఉందా ఈ రోజున? ఆ నేల మీద పడితే మన విత్తనాలు ఏమవుతామంట? ఫలిస్తాం, లేకపోతే ఫలించు. మనలో ముళ్ళు అనే విత్తనాలు ఉన్నాయేమో, ముళ్ళు అనే అదే భూమి ఉందేమో, పడ్డా చచ్చిపోతాయి. రాళ్ళు ఉన్నాయేమో, పడ్డా చచ్చిపోతాయి. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ ముళ్ళు రాళ్ళు ఈ నేల మనలో ఉండకుండా ఏ నేల ఉండాలంట? మంచి నేల. ఏ నేల అండి? మంచి నేల అన్నది హృదయం మనలో ఉండాలి. మంచి నేల దేవునికి ఇష్టమైన నేల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, మంచి నేల మనలో ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడంట? విత్తనాలు తీసుకుని వస్తాడు జల్లటానికి, ఆ పొలంలోకి వస్తాడు. వేసినప్పుడు నీ హృదయము నా హృదయము మంచి నేలగా ఉందనుకో, విత్తనం పడ్డ వెంటనే ఏమవుతుందంటండి? వెంటనే భూమిలోకి వెళ్ళిపోతుంది, చచ్చిపోతుంది, ఫలిస్తుంది. ఆ విధంగా మనం ఉన్నామనుకోండి, ప్రభు పిలుపు వస్తుంది, రాకడ వస్తుంది. అప్పుడు మన ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోతాయి తెలుసా? ప్రభు వస్తాడు, ఆయన అది చేతిలో ఈ ఆత్మలను తీసుకుని వెళ్ళిపోతాడు. యుగ యుగాలు ఉంటాం అక్కడ. ఇక్కడ ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వస్తామో మనకు తెలీదు, కానీ అక్కడ యుగ యుగాలు ఉంటారని ప్రభు చెప్తున్నాడు. మరి ఇది కావాలా అది కావాలా మనకి? ఏమ్మా, దయచేసి వినండి, దయచేసి సిద్ధపడదాం. ఏదో ఆదివారం మధ్యాహ్నం ఒక గంట కూర్చున్నాం, పాస్టమ్ అంటే చూస్తున్నాం, కానీ ఏమున్నది హృదయంలో? రాతి నేల, ముళ్ళ కంచెలు, రాళ్ళు, రప్పలు ఉంటే ఈ మంచి విత్తనం పడుతుందా? పడ్డా బతుకుతుందా? బతకదు బిడ్డలారా. కాబట్టి దయచేసి ప్రభు పాదాల దగ్గరికి వెళ్దాం. ఇదిగో ఇంకా కొత్త సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంది? ఈ వారం రోజుల్లో దయచేసి వినండి బిడ్డలారా. వాక్యమో ఏదో చెప్పేస్తాను, మీరు ఏదో విన్నట్టు వెళ్ళిపోతారు. అది కాదు, నాటబడాలి, లోతుగా నాటబడాలి. ఈ భూమి సనువు చేసి చెత్తా చెదారం తీసేసి, పొలము, మీరు అందరూ పొలము పని చేసిన వాళ్ళేనా? పొలం పని ఎంతమంది చేశారు? పొలం పని ఎంతమంది చేశారు? 4. అందులో నేను ఒకదాన్ని. ఏం చేయాలో తెలుసా? ముందు దుక్కు దున్నాలి, తర్వాత నీళ్లు పెట్టాలి, తర్వాత చెత్త చెదారం తీసేటానికి మనుషులు పెడతారు, అదంతా క్లీన్ చేయాలి చక్కగా. తర్వాత మందేస్తారు, దాంట్లో చదువు చేస్తారు ఇట్లా. మరి ఇప్పుడు లేవులేండి అవన్నీ. అప్పుడు చేసేవారు. అప్పుడు విత్తనం వేస్తాడు. ఏం చేస్తాడండి?
అప్పుడు విత్తనం వేస్తే అది ఎంత ఒక వారం రోజుల్లోనే చక్కగా వచ్చేసింది. ఎందుకు? అది మంచి నేలగా సిద్ధపరిచాడు. పొలము యజమాని నేలగా మంచిగా సిద్ధపరిచాడు. అదే రాళ్ళు రప్పలు గొయ్యలు గొప్పులు ఉంటే పడితే వస్తుందా? రాదు. వాళ్ళకి ఎంత జ్ఞానం ఇచ్చాడండి. అప్పుడు పొలం పనిచేసే వాళ్ళు, పొలము పండించే వాళ్ళకి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారా అనుకునేదాన్ని నేను. ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే దేవుడు పొలాన్ని పోల్చాడు, మన జీవితాల్ని పొలంగా పోల్చాడు. అందుకే దయచేసి మనం అందరం కూడా ఇప్పుడు మన హృదయాన్ని ఏం చేసుకోవాలి అమ్మా? శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. ప్రభువా, ఇంకా నాలో ఏమన్నా, ఇంకా నాలో చీకటి ఉందా, ఇంకా నాలో పాపం ఉందా, ఇంకా అపరాధం ఉందా, దోషం ఉందా, మాటలున్నా, నోరు నాలుక అయ్యా తప్పుగా మాట్లాడుతున్నా, అయ్యా నన్ను క్షమించండి, నేను కడుక్కుంటానయ్యా, నేను శుద్ధి చేసుకుంటానయ్యా, అప్పుడు నా హృదయంలోకి మీరు రండి ప్రభువా అని మనం ఈ వారం రోజుల్లో బిడ్డలారా పొలాన్ని ఏం చేసుకుందాం? చదువు చేసుకుందాం, సాగు చేసుకుందాం, మంచిగా నీళ్లు పెట్టేద్దాం. అంతా తయారయ్యాక పొలం ఎలా ఉంటుందో తెలుసా? చక్కగా తెల్ల నీళ్లతో అది అలలు అలలుగా వెళ్తూ ఉంటాయి నీళ్లు పొలం మీద. ఎందుకు? మట్టి కనపడతలేదు, చక్కగా సాగు చేసేసారు కదా, చక్కగా నీళ్లు కనపడుతుంటాయి పొలంలో నీళ్లు. ఏంటో తెలుసా? అది పరిశుద్ధాత్మకి సూచనగా చూపిస్తున్నాడు దేవుడు. అప్పుడు పండుతుంది మన జీవితం కానీ ఆ పంట కానీ. ఆ విధంగా ఉండాలి మన జీవితాలు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డరా, ఇదిగో మనం అనుకుంటున్నాం ఎన్నో క్రిస్మస్లు మనం చూసాం కదా, ఎన్నో క్రిస్మస్లు చూసాం కదా, ఎన్నో కొత్త సంవత్సరాలు చూసాం కదా, ఇవి కొనసాగుతూనే ఉంటుందేమో అనుకుంటున్నామేమో. కాదు కాదు ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ క్రిస్మస్ చూస్తామో లేదో తెలియదు, ఈ కొత్త సంవత్సరం చూస్తామో లేదో. నమ్మకం ఉందా మీకు? బతుకుతామని నమ్మకం ఉందా? లేదు ప్రేమ. ఓకే, అందరం చచ్చిపోతాం ఇవాళ రేపు లేకపోతే వెనక ముందు, కానీ మన ఆత్మను సిద్ధం చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు. హల్లెలూయా. ఈరోజు ఇప్పుడే ఇక్కడే చచ్చిపోయినా ఒక నిరీక్షణ కలిగి ఉంటాము. ఏంటి నిరీక్షణ? నేను సిద్ధపడ్డాను, నా ఆత్మ నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోద్దన్న విశ్వాసము నిరీక్షణతో మనం ఉంటాం. ఇక్కడ సంఘంలో ఉన్న మనమంతరం కూడా అదే విశ్వాసము అదే నిరీక్షణతో ఉన్నామనుకో, ఏదొచ్చినా మనకు భయం ఉండదు. భయం ఉంటుందండి. ఎవరన్నా వచ్చి మనం కొడతారు, లేకపోతే మన చర్చి తగలబెట్టేసారు అనుకుందాం, మనం ఏం చేస్తాం? ఆరాధిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఇక్కడే కళ్ళు మూసుకుని మోకాళ్ళ మీద ఉంటాం. ఒకవేళ ఏమన్నా జరిగినా ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడా? ప్రభు తీసుకెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే నువ్వు లోకంలో ఉంటే నిన్ను కాపాడటానికి ఒక్కడు కూడా రాడు. ఇది మాత్రము మీరు గుర్తు పెట్టుకోండి. లోకంలో ఏదైనా జరిగితే మనల్ని కాపాడటానికి ఆఖరికి మనోళ్ళే మన దగ్గరికి రాడు. భర్తే రాడు, భార్య రాదు, పిల్లలే రాడు. ఏమంటారు? అమ్మో మా నాన్నను కొడుతున్నారు, నేనైతే మా నాన్నను నన్ను కూడా కొట్టి చంపేస్తాను, చచ్చిపోతే చచ్చిపోయాడులే మా నాన్న. స్వార్థము కొడుక్కి, భార్యకు స్వార్థం, భర్తకు స్వార్థం. అదే దేవుడికి స్వార్థం ఉందా? లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను, మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. మీకు మనం ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరం 31st నైటు గొప్ప సాక్ష్యాలు ఉండాలన్నదే నా ఆశ, కోరిక కూడా. ఏంటి అప్పుడు అది జరిగింది, ఇప్పుడు ఇది కాదు. నీ జీవితం మారిందా? మార్పు చెందిందా? లేకపోతే అలాగే ఉన్నావా అన్నది మన జీవితంలో మార్పు రావాలి. చూడండి, వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం.
చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. హృదయంలో మా దేవుని మాటలు నెవరు వేసుకోవాలని దేవుడి పెరట మనం చేస్తున్నాను. ఇంతవరకు మీకు ఎన్నో విషయాలు చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. సిద్ధపడదాం. స్తోత్రం నాయన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. మంచి దేవుడివి, గొప్ప దేవుడివి. నన్ను ప్రభా యేసయ్య, నా ఆత్మీయ బిడ్డలు కూడా ప్రభా మీ స్తోత్రం. అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి ఈ పునరుద్ధాన ఆరాధనకు నడిపించినందుకు మీ స్తోత్రం. అయ్యా నాయన, మీ మందిరంలో మేము ఉన్నాం ప్రభా, మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరిచి నాయనా మీ స్తోత్రములు ప్రభా స్థిరపరిచి మీ నాయన మీ మార్గంలో నడిచే కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి అమ్మ, ఇప్పుడు మళ్ళీ చదవండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. ఏమంటండి? చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగుని చూస్తున్నారు. చీకట్లో ఎవరు నడిచారు? గొప్ప వెలుగు ఎవరు చూస్తున్నారు? చెప్పు. చీకట్లో ఉన్నది మనమే, ఇప్పుడు గొప్ప వెలుగును చూస్తుంది కూడా మనమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి తెలుసుకోకముందు, బాప్తిసం తీసుకోకముందు, మారు మనసు పొందుకోకముందు నువ్వు చీకటి మనిషివి. నేను చీకటి మనిషిని. ఎప్పుడైతే ఆ సజీవుడైన దేవుణ్ణి, ఆ రక్షకుడిని ఎప్పుడైతే తెలుసుకున్నామో, ఆ ప్రభు ఏం చేశాడంటే ఆ చీకట్లోంచి నిన్ను నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు? గొప్ప వెలుగు, గొప్ప వెలుగులోకి తీసుకొచ్చాడని నువ్వు నేను మనందరం నమ్మాలి, విశ్వసించాలి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఉదాహరణకి పెద్దగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. మనమే దేవుడిని తెలుసుకోకపోతే, దేవుడిని మనం రక్షకుడుగా అంగీకరించకపోతే, దేవుడి మందిరానికి రాకపోతే ఎక్కడుందో మనం? లోకంలో ఉంది కదా. ఏదో పని మీద వెళ్ళిపోతాం, ఎక్కడికో వెళ్ళిపోతాం, ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోతాం, లేదా సినిమాకి వెళ్ళిపోతాం, లేకపోతే చుట్టాలింటికి వెళ్ళిపోతాం. ఎందుకు? చీకట్లో ఉన్నాం కాబట్టి. అవునా కాదా? చేసిన వాళ్ళమే అందరము అలా చేసిన వాళ్ళమే ప్రేమ దేవుడు బిడ్డలారా. కానీ దేవుడు మనల్ని ప్రేమించి, యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి ఆ చీకట్లో ఉండకూడదు నా బిడ్డలని ఆయన ఏం చేశాడు? గొప్ప వెలుగు చూడండి నా బిడ్డలారా అని వెలుగులోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం చీకటి మనుషులు, వెలుగు మనుషులు. ఏమండి? వెలుగు మనుషులు. ఓకేనా? అందరికీ కన్ఫర్మా? చెప్పాలి, అందరూ చెప్పలేదు. చీకటి మనుషులా, వెలుగు మనుషులా? ఎట్లా అయ్యే వెలుగు మనుషులు? మాత్రమా వెలుగు మనుషులు చీకటి మనుషులా? ఆలోచిస్తుందేంటామే? నిన్నే అడుగుతున్నాను నేను. చెప్పలేడు మాత్రమా? ఇంకా నవ్వుతుందామే. అందుకే దేవుని వాక్యము జాగ్రత్తగా వినాలి. వింటే ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది చీకటో, ఏది వెలుగో, ఏది మంచో, ఏది చెడో మనకు తెలుస్తుంది. ఇప్పుడు నిన్ను అడిగేటప్పటికి ఉట్టిగా నవ్వుతున్నావు, ఏం చెప్పాలో అర్థం కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నువ్వు చీకటి మనిషివో వెలుగు మనిషివో కన్ఫ్యూజ్ అయిపోతున్నావు. నువ్వు పశ్చాత్తాపడ్డావు, దేవుని దగ్గరకు వచ్చావు, బాప్తిసం తీసుకున్నావు, మందిరానికి వస్తున్నావు, కానీ నీలో ఒక నిరీక్షణ లేదు. ఎందుకు లేదు? దేవుణ్ణి నువ్వు వెంబడించట్లేదు, దేవుని మాటలకి లోపడట్లేదు. వాక్యము సరే చదవటం రాకపోయినా సెలవులు ఉన్నాయి కదా, వాక్యం పెట్టుకుంటావా ఇంట్లో? పెట్టుకోండి. ఇప్పుడు సెలవు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. సెలవు మంచిది చేస్తుంది,
చెడు కూడా చెడు ఎక్కువ చేస్తుంది, మంచి తక్కువగా ఉంది. ఆ తక్కువ మంచిని ఫాలో అవ్వండి. వాక్యం పెట్టుకో. నువ్వు పని చేస్తున్నావా, వంట చేస్తున్నావా, వాక్యం పెట్టి పెద్ద సౌండ్ పెట్టి అక్కడ పెట్టి వాక్యం విను. దేవుడు నీకు అన్ని విషయాలు తెలియజేస్తాడు. మందిరానికి శుక్రవారం వస్తున్నావా, వాక్యం విను. ఆదివారం వస్తున్నావా, వాక్యం విను. నువ్వు ఇంట్లో ఉంటే ఏది జరగదు. ఇంట్లో కూర్చుంటే నీకు ఏది చెడే తెలుస్తుంది, కానీ మంచి అన్నది నీకు తెలియదు. నీకు అంటే మొత్తం అందరికీ. మనం దేవుని మందిరానికి వస్తేనే మనం మంచి నేర్చుకుంటాం. లోకంలోకి వెళ్తే చెడు తప్ప మనకి ఏది మనము నేర్చుకోలేము, దాన్ని ఫాలో అవ్వలేము, నడవలేము. ఇది మాత్రం వాస్తవం. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు మనం ఎక్కడున్నామంట? చీకట్లో. అంటే మాతమ్మ అప్పుడు చీకటి అంటే నువ్వు చర్చికి రాకముందు, బాప్టిజం తీసుకోకముందు చర్చికి మళ్ళీ కంటిన్యూగా వస్తున్నావు కాబట్టి ఇప్పుడు అప్పుడు చీకటి మనిషివి, ఇప్పుడు నువ్వెవరో తెలుసా? వెలుగు మనిషివి. ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నీ హృదయంలో భయం వేస్తుంది. మొన్న అన్నావు, అమ్మా ఆ పిల్ల డెలివరీకి వచ్చింది, తర్వాత నేను చర్చికి మరి 3 నెలలు బట్టి రావట్లేదు, నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు? దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అయ్యో నేను 3 నెలలు బట్టి చర్చికి వెళ్ళట్లేదే, ఎట్లా జరిగింది ఇది? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నీకు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నీకు బయలుపరుస్తాడు. ఎన్నో చర్చికి వదిలిపెట్టు నీ లోకంలో ఉన్న సమస్యలు, బాధలు, కష్టాలు, రోగము, వేదన వదిలేయి. నీ చింత యావత్తు నాపై ఉంచు. నీ చింతను తీర్చేవాడను నేను. మనం ఎంత ఆలోచించినా వేస్ట్ అండి. ఏది జరగదు. తల పట్టుకొని కూర్చున్నా జరగదు, ఏడ్చుకుంటా కూర్చున్నా జరగదు. అదే నువ్వు అదే చింతతో రా చర్చికి. ఇక్కడ అడుగు ప్రభుని, ప్రభు ఇదిగో ఈ సమస్య ఉంది, ఇగో ఈ బాధ ఉంది, లేకపోతే నాకు ఈ రోగం ఉంది, అయ్యా కనికరించి కృప చూపించు తండ్రి అంటే ఆ ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నీకున్న చింతనే తీసేసి నీకు నెమ్మదినిచ్చి పంపిస్తాడు. అది మనం నమ్మాలి బిడ్డలా. ఏమన్నాడు? ఒకప్పుడు నువ్వు నేను చీకటి మనుషులం, ఇప్పుడు మనం ఎవరివి? ఓకేనా? అర్థమైంది కదా నీకు? వెలుగు మనుషులు కదా. వెలుగు మనుషులు ఎలా అయ్యాము అంటే రక్షకుడైన యేసయ్య మన మధ్యకి వచ్చినప్పుడు వెలుగు మనుషులు అయ్యాం. గొప్ప వెలుగంట. హల్లెలూయా. గొప్ప వెలుగు వచ్చిందంట. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు వెలుగై ఉన్నవాడు. ఎవరండి? యేసయ్య ఎవరు? వెలుగై ఉన్నవాడు. ఆ చీకట్లో ఉన్న నిన్ను నన్ను మనము పతనమైపోతున్నాం, పాడైపోతున్నాం, నశించిపోతున్నాము, అపవాదగాడి చేతుల్లో బందీలుగా ఉన్నాము. ఆయన చూడలేకపోయాడు దేవుడు. అయ్యో నా బిడ్డలందరూ చీకట్లో పతనమైపోతున్నారే, పాడైపోతున్నారు, వీళ్ళని ఎట్లయినా విడిపించాలి, నా బిడ్డల్ని విడిపించాలని ఎవరు అనుకున్నారో తెలుసా? నిన్ను నన్ను సృష్టించిన దేవుడు అనుకున్నాడు. సృష్టికర్త అయిన ఆ దేవుడు అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడో తెలుసా? ఆయన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన వస్తూ ఏం తీసుకొచ్చాడు? వెలుగుని తీసుకొచ్చాడు. మొదట ఏం తీసుకొచ్చాడు? వెలుగును తీసుకొచ్చాడు. రెండోది ఏం చేశాడో తెలుసా? నిన్ను నన్ను రక్షించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించాడు. ఎలా రక్షించాడు? రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చి నిన్ను నన్ను రక్షించాడు. రక్షించలేదనుకోండి మనం ఇంకా లోక సంబంధులుగా ఉందము, చీకటి సంబంధులుగా ఉందము, పాపులుగా ఉందము. కానీ అలా ఉండొద్దు నా బిడ్డలని ఏం తీసుకొచ్చాడు? వెలుగును తీసుకొచ్చాడు. రెండోది రక్షణ కూడా మనకు తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఎవరు? వెలుగు సంబంధము, రక్షించబడ్డ బిడ్డలమై ఉన్నాం, దేవుని సొత్తు అయి ఉన్నాం, దేవుని బిడ్డలమై ఉన్నాం. ఈ రోజున నువ్వు నేను ధైర్యంగా చెప్పుకునే మాట ఏంటో తెలుసా? నేను దేవుని బిడ్డను. ధైర్యంగా చెప్పుకోవచ్చు మనం.
మన చీకటి సంబంధం కాదు, ఇప్పుడు వెలుగు సంబంధం. కాబట్టి దేవుణ్ణి వెంబడిస్తున్నాం. వెంబడించటం అంటే ఏంటి? వాక్యం వినటం, వాక్యం చదవటం, ప్రార్థించటం, ఆరాధించటం. ఇదే వెంబడించటం. దేవుణ్ణి వెంబడించటం అంటే ఇదే. అర్థమవుతుందా ప్రేమైన దేవుని బిడ్డలారా? కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, గొప్ప వెలుగిచ్చిన ఆ రక్షకుడిని మరి రక్షకుడి హృదయంలో చేర్చుకోవాలా వద్దా? ఇందాక అడిగిన ప్రశ్న ఇదే మిమ్మల్ని. ఇప్పుడు చెప్పండి, ఆ భయంకరమైన చీకట్లోంచి గొప్ప వెలుగులోకి నడిపించాడు కదా, మరి ఈ గొప్ప వెలుగులోకి నడిపించిన ఈ రక్షకుడు కావాలా వద్దా? ఏమండి, మనస్ఫూర్తిగా చెప్తున్నారా, ఉట్టిగా చెప్తున్నారా? కావాలి, కావాలి. మనం పాడుతూ ఉంటాం, ఊరికే పెదవులతో పాడతాం. ఏమని పాడతాము? యేసయ్యా నీవే కావాలి, నీవే కావాలి ప్రభు అని ఏదో పాట పాడేస్తున్నాం. కానీ హృదయం అంతరంగం నుంచి మనం అడగట్లేదు, యేసయ్యా ఈ లోకం వద్దయ్యా, నువ్వు కావాలి నాకు అని మనము ప్రభుని అడిగితే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? బిడ్డ, నేను నీకు కావాలి అంటే నీ హృదయము తలుపు తీయి. నీ హృదయం అనే తలుపు, ఇదిగో నేను తలుపు దగ్గర నిలిచి ఉన్నాను. ఏం చేస్తున్నాడు? తలుపు కొడుతున్నాడు, తలుపు తడుతున్నాడు. ఆ స్వరము వింటే, యేసయ్య స్వరము నువ్వు వింటే, అమ్మో యేసయ్య వచ్చాడని త్వరగా వెళ్ళి ఏం చేస్తావు? ఆ తలుపును తీస్తావు. లేదు, నువ్వు లోక స్వరం వింటున్నావు, లోకపు మాటల స్వరం వింటున్నావు, లోకపు వేరే వేరే స్వరం వింటున్నావు, దేవుని స్వరము వినపడట్లేదు. వినపడుతున్నా? పైన బారు కింద ఏంటిది? కింద పైన స్టార్ కింద బారు ఉన్నవాడు యేసయ్య వచ్చి తలుపు కొడుతుంటే వింటాడా? ఏమండి, ఎందుకు విన్నాడు? వాడికి వినపడదు. ఓ ఫుల్ ఎంజాయ్, బాట్లు ఓ ఎత్తేస్తుంటాడు. ఏం చేస్తుంటాడు? ఏం చేస్తాడండి? వాడు ఎత్తేస్తా, ఇక్కడ చికెన్ ముక్కో మటన్ ముక్కో తినుకుంటా, వాడు వీడు కామెడీలు వేసుకుంటా, అవి ఇవి చెప్పుకుంటా. అరే మొన్న ఆ సినిమాకి వెళ్ళాను, అరే భలే ఉన్నాయి డైలాగ్. వాళ్ళు మాట్లాడుకునేవి లోక సంబంధమైన, ఇది లోపలికి వెళ్తుంది బాటిల్లోది. ఇంకా వాడు దేవుని స్వరం ఎక్కడ వినపడుతుందండి? వినపడుతుందా? చీకటి మనిషాడు, వాడు చీకట్లో ఉన్నాడు, వినపడదు. కానీ ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ ప్రభు మనల్ని కనికరించి కృప చూపించి ఆ చీకటిలోంచి గొప్ప వెలుగులోకి తీసుకొచ్చాడు, గొప్ప వెలుగులోకి తీసుకొచ్చాడు. అంతేకాదు రక్షణ కూడా ఇచ్చాడు. ఎలాగా? బాలుడిగా వచ్చి మనకేం ఇచ్చాడు? రక్షణ ఇచ్చాడు. మరి ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? లోకంలో నాకు స్థలము లేదు. ప్రతి ఒక్కరు కూడా మా ఇంట్లో చోట్లేదు, మా ఇంట్లో చోట్లేదు, మా ఇంట్లో చోట్లేదు. ఎవరు చోటు ఇచ్చారో తెలుసా? పశువులు ఇచ్చేయండి. పశువుల పాకలు అవి పక్కకు తప్పుకున్నాయంట. తల్లి మరియ నిండు గర్భవతి, ఏడుస్తుంది, నిప్పులు పడుతుంది. ఏసేపు తీసుకువెళ్తుంటే పశువులన్నీ ఏమైనాయి అంట? పక్కకి జరిగినాయి. కానీ మనుషులకైనా మనకి లేదండి. ఏమి లేదు? దయ లేదు, జాలి లేదు, కృప అంతకంటే లేదు. లేదు లేదు, మా ఇంట్లో చోట్లేదు, మా ఇంట్లో చోట్లేదు అని మనము పక్కకు గెంచేస్తున్నాం. ఎక్కడ చోటు దొరికిందంట ఆయనకి? పశువుల పాకులు దొరికింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అక్కడ శాశ్వతంగా ఉంటాడా? ఎందుకు ఉంటాడు చెప్పండి? శాశ్వతంగా పశువుల పాకలో ఎందుకు ఉండడు? తొట్టి ఇంతే ఉందండి. తొట్టి ఎంత ఉంటుంది? కుడి చేసే తొట్టి ఇంతే ఉంటుంది, మనందరికీ తెలుసు. మరి బాలుడు చిన్నాడు కాబట్టి, ఇంతే పిల్లోడు కాబట్టి పడుకోబెట్టింది తల్లి. మా అంటే 3 నెలలు 4 నెలలే ఉంటాడు అందులో. తర్వాత అందులోంచి లేపాలి.
అప్పుడు అంటున్నాడు కదా, నీ హృదయంలో నాకు చోటియ్యి, నీ హృదయంలో నాకు చోటియ్యి అన్నాడు. మరి మనము సర్దుకుని చోటు ఇవ్వాలా వద్దా? ఏమ్మా, నేను ఇవ్వదయ్యా, నా హృదయంలో ఉన్నాయన్నీ ఉండనియ్యి, నేను మట్టు ఖాళీ చేయను. ఏం ఖాళీ చేయను? హృదయాన్ని ఖాళీ చేయను, విడిచిపెట్టనేమిని, పాపాలు విడిచిపెట్టను, అపరాధ దోషములు విడిచిపెట్టను, నోటమ్మట వచ్చే మాటలు విడిచిపెట్టను, ఆలోచనలు విడిచిపెట్టను, తలంపులు విడిచిపెట్టను. నువ్వు నా హృదయంలోకి రావటాకే చోటు లేదయ్యా, నా హృదయంలోకి రావటాకే నీకు చోటు లేదు అన్నట్టుగా ఉన్నాం మనం ఈ రోజున. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చోటిద్దాం ప్రభుకి. హల్లెలూయా. ఏమిద్దాం? చోటిద్దాం. చూడండి, రెండోది తిమోతికి రాసిన మొదటి తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం. మొదటి అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను. చాలండి, నమ్మదగినది. చాలండి. ఏం చేశాడు? ముందు ఏం చేశాడు? ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? చీకటి నుంచి గొప్ప వెలుగులోకి నడిపించాడు, మొదటి మెట్టది. ఇక రెండోది ఏం చేస్తున్నాడు? పాపులను రక్షించుటకు ఆయన ఎక్కడికి వచ్చాడు? ఏం చేయటానికి వచ్చాడు? ఎవరిని రక్షించుటకి? మరి ఎవరు పాపులు? పాపులమేనా? నిజమేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపులు రక్షించుటకు వచ్చాడు. నేను పాపిని ప్రభువా అని ఎప్పుడైతే మనము మన హృదయపూర్వకంగా కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకొని వేడుకున్న రోజున రక్షిస్తాడు ఆ ప్రభు. కొంతమంది పాపిని అంటానికి ఇష్టపడరు. నేనేం పాపం చేశాను అంటారు. ప్రభు ఏమన్నాడో తెలుసా? నేను పాపుల కోసమే పిలువబడ్డాను, కానీ పరిశుద్ధుల కోసం నేను పిలువబడలేదు. అంటే అర్థం ఏంటి అంటే, నువ్వు నేను పాపం చేయలేదని నీ పాపాలను నువ్వు దాచుకుంటున్నావు, కప్పెట్టుకుంటున్నావు, కాబట్టి నిన్ను నేను రక్షించను. అర్థమవుతుందా? మోసం చేసుకుంటున్నావు నువ్వు, అయితే నిన్ను నేను రక్షించను. ఎవరైతే నేను పాపిని ప్రభు అని నా దగ్గరకు వస్తారో వాళ్ళని మాత్రమే నేను రక్షిస్తాను అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? పాపుల్ని రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని ఎవరు చెప్తున్నారు? వాక్యము చెప్తుంది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? వాక్యము చెప్తుంది. వాక్యం అంటే ఎవరు? యేసయ్య. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని చీకట్లోంచి విడిపించాడు కదా, వెలుగునిచ్చాడు. రెండోది, పాపులమైన మనల్ని రక్షించాడు. మరి యేసయ్యకి చోటు ఇవ్వాలా వద్దా? ఏమండి? ఇవ్వాలి అనుకుంటే ఇదిగో ఈ రోజు నుంచి మళ్ళీ 31st నైట్ వరకు మీరు మారితే, మీ హృదయాలు ఖాళీ చేసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డరా, అప్పుడు యేసయ్య మీలో హృదయంలోకి వస్తాడు. అప్పుడు మనకి నిజమైన క్రిస్మస్, నిజమైన కొత్త సంవత్సరం, నిజమైన ఏంటిది జీవితం. చాలామంది పండక్కి బట్టలు కొనుక్కుంటారు, పిండి వండుకుంటారు, ఆ రోజు బిర్యానీ వండుకుంటారు, లేకపోతే బగారం చికెన్ వండుకుంటారు, కానీ వాళ్ళ హృదయాల్లో నెమ్మది ఉండదు. భార్య భర్తలకి ఏదో కీచులాట, ఏదో సమస్య, లేకపోతే భర్త మీద అలగటం, భర్త భార్య మీద అలగటం, గొడవలు అవ్వటం, లేకపోతే ఏడవటం, భార్య విడిచి వెళ్ళిపోవటం, ఇవన్నీ ఎందుకో జరుగుతున్నాయి. క్రిస్మసే కదండి, ఎందుకు మీ మనసులో నెమ్మది ఎందుకు లేదు?
ఎందుకు లేదు నెమ్మది? ఎందుకు లేదో తెలుసా? యేసయ్య నువ్వు హృదయంలోకి చేర్చుకోలేదు కాబట్టి. క్రిస్మస్ అంటున్నావు, ఓకే, బాలుడు పుట్టాడు మన కోసం, ఓకే, ఇదిగో డెకరేషన్ చేసుకుంటున్నాం, చున్నాలు వేసుకుంటున్నాం, కొత్త బట్టలు, కాస్ట్లీ బట్టలు కొనుక్కున్నాం, చెట్టు పెట్టాం, లేకపోతే లైటింగ్ వేసాం, అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, ఏ టు జెడ్ అన్నీ బాగున్నాయి. ఒక్కటే బాగాలేదు, ఏంటది? హృదయమే. హృదయమే బాగాలేదు కాబట్టి అక్కడ మన గృహాల్లో ఏముండదు? నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు, ఆనందం ఉండదు, సంతోషము ఉండదు. ఎందుకు? యేసయ్య లేకపోతే. మీరు ఆలోచించండి, మీ జీవితాల్లో ఎప్పుడైనా ఇలా జరిగిందా? చెప్పాలి. క్రిస్మస్ అప్పుడు లేదా న్యూ ఇయర్ అప్పుడు ఎప్పుడన్నా పండుగలప్పుడు మీ ఇళ్లలో ఇటువంటి గొడవలు జరిగినాయా? నెమ్మది లేని రోజులు ఉన్నాయా? సమాధానం గొడవలు పడే రోజులు ఉన్నాయా? యథార్థంగా చెప్పండి, ఎవరెవరి జీవితాల్లో అలా జరిగింది? ఎవరెవరి ఇళ్ళలో జరిగింది? ఎట్లా? ఎవరిట్లా జరిగింది? 1, 2, 3, ఇంకా 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 ఎవరిట్లా జరిగినాయి? ఇక దేవుడి దగ్గర మొహమాట పడద్దు. ఇంకా ఇంకా ఎందుకు జరుగుతాయో తెలుసా? యేసయ్య ఇక్కడ రాకపోతే మనం బయటే ఉంచేస్తున్నాం ఆయనని గుమ్మం దగ్గరే పెట్టేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడంటే నేను ప్రభువుని నా హృదయంలోకి ఆహ్వానించాను, సేవలోకి వచ్చాను. అంతకుముందు నేను కూడా యేసయ్యని అక్కడే పెట్టేదాన్ని. ఆయన తలుపు కొట్టేవాడు, తీయమనేవాడు, ఆయన స్వరము వినేవాళ్ళం కాదు. అప్పుడు కూడా హృదయంలో యేసయ్య లేడు. మాకు కూడా చిన్న చిన్నవి, మనశ్శాంతి లేనివి, నెమ్మది లేనివి, ఎవరో గురించి, వాళ్ళని తీసుకొచ్చావు, నువ్వు వీళ్ళని తీసుకొచ్చావు, దోస్తులే, నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, ఇది చాలు. పెద్దగా కొట్టుకొని తిట్టుకోక్కర్లేదు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే ప్రభువు లేనప్పుడు చీకటిగా ఉన్నప్పుడు ఎలా ఉందో జీవితం, ఇప్పుడు గొప్ప వెలుగు వచ్చాక ఎలా ఉందో నేను అనుభవించి ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. దానికి ఉదాహరణ నేనే అని చెప్తున్నాను కదా మీకు, నా కుటుంబమే అని చెప్తున్నాను. ఎంతో గొప్ప గొప్ప డెకరేషన్లు, బట్టలు, పిండొంటలు, వంటలు. ఇప్పటికీ మా పిల్లలు అంటారమ్మ, మా మమ్మీ భలే చేసేది వంటలు, పండగలు వస్తుంటే చాలా టేస్టీగా చేసేది మా అమ్మ. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అప్పుడు పండగ నాకు ఇష్టము లేదు. నాకు అప్పుడు పండగ నాకు ఇష్టము లేదు. బట్టలు ఉన్నాయేమో, సున్నాలు వేసుకున్నామేమో, అందరిని పిలిచి భోజనాలు పెట్టామేమో, కానీ నాకు లేదు ప్రేమన దేవుడు. ఇప్పుడు పండగకి ఎవరిని పిలవను నేను, ఎందుకంటే నేను లోకాన్నే విడిచిపెట్టేశాను. వద్దు నాకు లోకం. ఆఖరికి నా పిల్లలు కూడా వస్తే నాకు సేవకు అడ్డు అయినా, వాళ్ళు రావటం కూడా వాళ్ళకి టైం లేదనుకోండి, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, ఎవరో సేవలో వాళ్ళు ఉన్నారు. అనుభూతి చెప్తున్నాను బిడ్డలారా, ఇంకా అదే చీకటి జీవితాన్ని జీవించొద్దు అని దేవుడి పేరట మీ అందరికీ కూడా దండం పెట్టి చెప్తున్నాను. వద్దు, ఆ జీవితాలు మనకు శాశ్వతమైనవి కాదవి. ఆ పండుగలు, ఆ బట్టలు, ఆ ఎంజాయ్మెంటు, ఎవరినో పిలుచుకుని కేకులు కోసుకొని, ఏమండి కేకులు కోయట్లేదు, నువ్వు దేవుని హృదయాన్ని కోస్తున్నావు, యేసయ్య హృదయాన్ని కోస్తున్నావు చాకు పెట్టి. నువ్వు
జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు మాట్లాడమని. వాక్యం ఎప్పుడన్నా చెప్తా. మనకి లోతుగా ఇత్తనం వెళ్ళాలి. పై జీవితాన్ని జీవించొద్దు దయచేసి. పై భక్తి చూపించొద్దు దయచేసి. ఇగో ఇక్కడ కొన్నే ఉన్నాయి ఆత్మలు, కొన్నే ఉన్నాయి, పర్వాలేదు. ఈ ఆత్మలు సిద్ధపడి ఆ రాజ్యముకి వెళ్తే ప్రభు ఎంత సంతోషిస్తాడో తెలుసా? ఎందుకు అంటే ఆయన పరలోకమును విడిచిపెట్టేసి వచ్చేసాడు. ఆ మహిమను విడిచిపెట్టి వచ్చాడు. ఆఖరికి ఆయన దేహం మీద వస్త్రములు కూడా విడిచిపెట్టేశాడు మన కోసం. ఎవరికి ఇచ్చాడు వస్త్రములు? మనకిచ్చాడు. రక్షణ ఇచ్చాడు ప్రాణం పెట్టి. మరి అటువంటి దేవుని కోసము మనం ఏం చేస్తున్నాం ఈ రోజున ఏం చేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా? ఏదో నామకార్థానికి శుక్రవారం ఫోన్ చేయగా అది వద్దు. ఎవరి హృదయాలు వాళ్ళకే ప్రేరేపించాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఇదిగో టైం అయిపోతుంది, ఈరోజు శుక్రవారం నేను ఆరాధనకు వెళ్ళిపోవాలి అని కాళ్ళను లేడి కాళ్ళు చేసుకుని పరిగెత్తుకొచ్చేయాలి. అది దేవుని ప్రేమ, అది దేవుని మనసు. పునరుద్ధాన ఆరాధనకు వెళ్ళిపోవాలి. తర్వాత నేను వెళ్ళాక పని చేసుకుంటా, వెళ్ళాక బాసం దోముకుంటా, బట్టలు ఉతుక్కుంటా. అది అశాశ్వతమైన పని. అది శాశ్వతమైన పని ఇది అని పరుగున రావాలి బిడ్డలారా. అది నిజమైన దేవుని మనసు. పాస్టర్ ఫోన్ చేస్తే అమ్మా ఇవాళ ఆదివారం, అమ్మా ఇవాళ శుక్రవారం, లేకపోతే ఇవాళ ఉపవాస ప్రార్థన చెప్పుతే రావటం కాదండి. మనకే ఉండి పరిగెత్తుకుని రావటమే నిజమైన దేవుని మనసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుతో మనతో మాట్లాడుతున్నాడు. మొదట చీకటి నుంచి, లోకము నుంచి మనల్ని గొప్ప వెలుగులోకి నడిపించాడు. రెండోది మనకి ఆయన ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చాడు. నశించిపోతున్న నిన్ను నన్ను, పాపములో పతనమైపోతున్న నిన్ను నన్ను ఏం చేశాడు? రక్షించడానికి వచ్చాడు. మూడోది చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనం. ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడేది. చాలా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గొల్లల కాపర్లు ఎవరంటారండి? గొర్రెల కాపర్లు భయంకరమైన చీకట్లో ఉన్నారు. ఎక్కడున్నారండి? వాళ్ళు పగలు కాదు, అది రాత్రి. అది రాత్రి వేళ చీకట్లో ఒక లైట్ లేదు, ఒక దీపం లేదు. ఇప్పుడు కనీసం సెలలన్నా ఉన్నాయి, లైట్ వేసుకుంటారు. ఇప్పుడు ఏమున్నాయండి? సెలలు ఉన్నాయి కదా, కొంచెం అది కొంచెం ఇట్లా ఎలుగు చూపిస్తుంది. అప్పుడు కాలంలో లైట్లు, దీపము ఏది కూడా లేదండి. చీకట్లో ఏం చేస్తున్నారంట? గొర్రెల్ని జాగ్రత్తగా కాపాడుతున్నారంట. అది ఎటు వెళ్ళిపోతుందేమో, ఇది ఎటు వెళ్ళిపోతుందేమో, అది వెళ్ళిపోతుందేమో అని జాగ్రత్తగా కాచుకుంటూ, పాపము చలికి, ఈ డిసెంబర్ నెలలో చలి ఎలా ఉంటుందండి? భయంకరంగా చలిలో ఉన్నాం కదా మనం కూడా. ఆ చలిలో కాసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారంటండి? ఎవరు పంపించారు? ప్రభువు దూతను పంపించాడు. ప్రభువు దూతను పంపించాడు. కనికరించి ప్రేమించి పంపించాడా, లేకపోతే ప్రేమ లేకుండా కనికరం లేకుండా పంపించాడా? ప్రేమించాడు, కనికరించాడు. ఎందుకు? నా బిడ్డలు భయంకరమైన చీకట్లో గొర్రెలు కాస్తున్నారు. నేను వాళ్ళకి గొర్రెలు అప్పచెప్పాను. వాళ్ళ ఇంట్లో లేరు. ఎక్కడున్నారు? పొలములో ఉన్నారు. ఎక్కడున్నారంటే పొలములో ఉన్నారు.
చీకట్లో ఉన్నారు, చలిలో ఉన్నారు. కాబట్టి ఈ బిడ్డల్ని నేను వెలుగులోకి నడిపించాలి అని దూతను పంపించాడంట ప్రభు. ఆ దూత వెళ్ళి ఏం చేసిందంటండి? చదవండి మరొకసారి. ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన. ఎవరు మహిమ అది? ప్రభు మహిమ. అంటే ప్రభు ఎటువంటి వాడు? మహిమ గల దేవుడు, గొప్ప వెలుగై ఉన్న దేవుడు. వాళ్ళ చుట్టూ ఏమైందంటే వెలుగు ప్రకాశించింది. అప్పుడు మనకి ఎక్కడ ఉన్నారు? వాళ్ళు చీకట్లో ఉన్నారు. ఇందాక కూడా మనం కూడా చీకట్లో ఉన్నాం కదా. ఇందాక మనం చదువుకున్నాం కదా స్టార్టింగ్లో. ఎక్కడ ఉన్నారంట? చీకట్లో ఉన్నారు మీరు అన్నాడు. ఇప్పుడు ఎవరున్నారంట? గొల్లలు కదా. ఎక్కడ? పొలములో. ఏమొచ్చింది ఇప్పుడు? ప్రభు దూత గొప్ప వెలుగునే తీసుకొచ్చింది. అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడేది. ఏం చేశారంటే ప్రభు మహిమ వాళ్ళ చుట్టూ ప్రకాశించినందున వాళ్ళు మిక్కిలి భయపడతారు. ఎందుకో తెలుసా? ఎప్పుడు వెలుగు మొక్క వెలగని వాళ్ళాడు. ఏమండి? వెలుగంటే వాళ్ళకి తెలీదు. ఎప్పుడు చీకటి చీకటి చీకటి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నాను, లోకం అంటే చీకటి, పాపము, అపరాధ దోషములు. కాబట్టి అది మనం విడిచి రావాలి అంటే ప్రభు మహిమ మన చుట్టూ ప్రకాశించాలి. ప్రకాశించింది అని మనం గ్రహిస్తే దాన్ని విడిచి బయటకు వస్తాం. లేకపోతే అదే చీకట్లో మనం పతనమైపోతాం అన్నది వాక్యం ఈ రోజు మనకు తెలియజేస్తుంది. కాబట్టి వాళ్ళు మిక్కిలి భయపడ్డారంట. అరే, ఎప్పుడూ లేని ఇంత వెలుగు వచ్చింది ఏంటి? ఎప్పుడూ లేని వెలుగు, ఇంత వెలుగు కనిపిస్తుంది. తర్వాత స్వరం వినిపిస్తుంది. ఒక దేవదూత మా దగ్గరికి వచ్చిందని చాలా వాళ్ళు భయపడుతూ ఉన్నారు. అప్పుడు ఏం చెప్పాడంటే, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన చెప్తున్నాడు కదా, గాబ్రియల్ దూత ఏం చెప్తున్నాడంటే, మీరు భయపడకండి, ప్రజలందరికీ కలగబోయే సంతోషం అన్నాడా దుఃఖం అన్నాడా? మహా సంతోషకరమైన సువర్తమానం. సువర్తమానము అంటే వార్త. వర్తమానము, వార్త అంటే ఏం తీసుకొచ్చాడు ఆయన? ముందు వార్త, తర్వాత మీకు శుభము. రెండు అంటున్నాడు ఇక్కడ. శుభవర్తమానము కదా. ముందు వార్త తీసుకొచ్చాడు, తర్వాత శుభము కూడా తీసుకొచ్చాడు. ప్రజలందరికీ కలగబో. ఎవరికి? ఒకరికా ఇద్దరికా? కాదండి, చీకట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమంటున్నాడు? ఇది మామూలు సంతోషం కాదు, మహా సంతోషకరమైన సువర్తమానము అని అక్కడ ప్రభు దూత గాబ్రియల్ గారు అక్కడ వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాళ్ళు ఏం చేశారు? సరే, ఆయన చెప్పాడు, వెళ్ళిపోయాడు, వెలుగొచ్చింది. తర్వాత వాళ్ళు ఏం చేశారు? అవన్నీ చెప్పాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎక్కడ పుట్టాడంటే మీ కొరకు. మీకు శుభవర్తమానం అన్నాడు. ఇదిగో దావీదు పట్టణమున మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టాడంటే? ఆయన పుట్టకపోతే మనకు రక్షణ ఉందా? ఆయన రాకపోతే మనకు వెలుగుందా? కదండి. మనందరికీ ఒప్పుకోవాల్సిన సత్యం ఇది. ఒప్పుకోవాలి. ఏంటి? ఆయన వస్తేనే మనకి చీకట్లోంచి వెలుగు వచ్చింది, ఆయన వస్తేనే మనకి రక్షణ వచ్చింది అన్నాడు. అక్కడ ఏమన్నాడు? రక్షకుడు ఎక్కడ పుట్టాడంట? దావీదు పట్టణమున రక్షకుడు నేడే, ఈ రోజే పుట్టాడు అని వాళ్ళకి చెప్పాడు. చెప్పినప్పుడు ఆ గొర్రెల కాపర్లు ఏం చేశారు? క్రీస్తు దీనికి
ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెళ్తే చూసేదను, మీరు అక్కడికి వెళ్తే చూసేదను అన్నాడు. మరి వెళ్ళారా వెళ్ళలేదా? చూసారా? ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, గాబ్రియేలు దూత మరి ప్రభు వార్త తీసుకొచ్చి ఈ గొర్రెల కాపర్లకి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వెంటనే బయటకి వెళ్ళిపోయారండి. మనకులాగా లేరు వాళ్ళు, మనకులాగా లేరు. ఎక్కడ వెళ్ళిపోయారంట చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము. ఎక్కడ చదువుతారంటే ఇప్పుడు మీరు 16 నుంచి చదవండి. 2:16. త్వరగా వెళ్ళి మరియను యేసవ్వను తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచెరి. ఏమంటే పైన మనం 15 నుంచి కూడా చదువుకుంటే వాళ్ళు ఒకరిని ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు, ముచ్చటించుకుంటూ ఉన్నారు. మనం వెళ్ళి ఆ తొట్టిలో పట్టుకున్న ఆ శిశువుని, ఆ రక్షకుడిని చూద్దాము పదండి అని వాళ్ళు ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, మన సంఘము ఎప్పుడైనా ఏక మనసు కలిగి లేదా ఆలోచన కలిగి, ఇదిగో ప్రార్థనకి వెళ్దాం రండి, లేదా దేవుని పని చేద్దాం రండి, లేదా పక్క వాళ్ళు తీసుకెళ్దాం రండి అని ఎప్పుడైనా పరులెత్తుకుని ప్రభు దగ్గరికి వచ్చామా? మిమ్మల్ని నేను అడుగుతున్నది. వీళ్ళు ఒకరిని ఒకరు గబగబా మాట్లాడుకున్నారు. 16 నుంచి చదవండి. 2:16 అక్కడ. త్వరగా వెళ్ళి మరియను యేసవ్వను తొట్టులో పండుకొని ఉన్న శిశువును 15 నుంచి చదవండి. వారు చూసి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడారు. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకునుచు భద్రం చేసుకుని. వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ఎవరు విన్నారు అంటే చాలా మంది విన్నారు, ఆశ్చర్యపడ్డారు. మరియా తల్లి కూడా విని ఆ మాటలు ఏం చేసిందంటే ఆమె హృదయములో భద్రపరుచుకుంది. అప్పుడు తలపోసుకుంటూ భద్రపరుచుకుంది ఆమె. అప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే బెత్లెహేము వరకు వెళ్ళారు. చెప్పబడినట్లుగా విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేస్తూ తిరిగి వెళ్ళేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అంతకు ముందు మనం పైన చదువుకుంటే 9లో మనం 2:9లో చదువుకున్నప్పుడు గొర్రెల్ని వాళ్ళు కాస్తున్నారు అని చదువుకున్నాం. ఇప్పుడేమో ప్రభువును చూడటానికి ఎక్కడి వరకు వెళ్ళారంట? మరి బెత్లెహేము వరకు వెళ్ళారు. గొర్రెలు ఏమైంది? అంటే వీళ్ళకి గొర్రెలు ఎక్కువ లేకపోతే పుట్టిన బాలుడైన రక్షకుడు ఎక్కువ? వాళ్ళకి ఎక్కువ, మనకెక్కువ కాదు కదా. మనకెక్కువ కాదు. మనకి మన పనులు, మన పిల్లలు, మన భర్త, మన సంసారం. పనికి వెళ్తే 700 వస్తాయి. చర్చికి వెళ్తే ఎవరిస్తారు? పాస్టర్ ఇస్తాడా 700? ఊరెళ్తే పాస్టర్ మేడం మన పని చేస్తుందా? ఆదివారాలే పెట్టుకుంటారు ఊరు ప్రయాణాలు, ఆదివారాలే పెట్టుకుంటారు. కావాలని కాదు, దుష్టుడు ప్రేరేపిస్తుంటాడు మిమ్మల్ని. ఆదివారం వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వీళ్ళు అక్కడ పొలంలో గొర్రెలు విడిచిపెట్టారు. గొర్రెలు కూడా వాళ్ళే కాదు, వాళ్ళ సొంతం కాదు. ఎవరయ్యవి? ఒక యజమాని అవి. వీడు పనోళ్ళేదు, మేపితే జీతం ఇస్తాడు. మరి గొర్రెలు విడిచిపెట్టేశాడు కదా, మరి ఎంత నష్టమో వీళ్ళకి కలిగిందండి. గొర్రెలకి మరి రేటు కట్టి ఇవ్వాలా వద్దా? అది ఆలోచించారా? ఆలోచించలేదు. గొర్రెలు పోతే అతను మనల్ని కట్టి కొడతాడు వీడు అనేసి అబ్బోగా ఆలోచించారా?
ఆలోచించలేదు. ఒక్కటే మైండ్లో పడ్డది వాళ్ళకి. ఏం చేయాలి? గాబ్రియేలు దూత చెప్పాడు కాబట్టి మనము బెత్లెహేము వరకు వెళ్ళి ఆ బాలుడిని చూడాలి. ఒక్కటే పడ్డది. మరి మనం ఎంతమంది ఎన్నిసార్లు అనుకుంటున్నాము ఆ బాలుడైన యేసయ్యని చూడాలి, బాలుడైన యేసయ్యని ఆరాధించాలి? ఏమండి? లేకపోతే నా హృదయంలోకి నా ప్రభువుని నేను ఆహ్వానించాలి అని ఎన్నిసార్లు అనుకున్నా? ఎప్పుడు అనుకున్నాం మనం? అనుకున్నాం అసలు? చెప్పండి. వాళ్ళ గొర్రెలు విడిచిపెట్టారండి. ఒక్కొక్క గొర్రె చాలా ఖరీదు ఉంటాయి కదా, మరి ఎన్నో మందలు కూడా విడిచిపెట్టారు. అంటే ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, వాళ్ళు లోకంలో ఏది కూడా లెక్క చేయలేదు. ఎవరు? గొర్రెల కాపరి. నాకు వెలుగును తీసుకొచ్చాడే ఈ దేవుడు, ఈ రక్షకుడు, ఎలాగైనా సరే ఆయనని వెళ్ళి చూడాలి, ఆయనను మహింపరచాలి, పూజించాలి అని పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వాళ్ళ గొర్రెలే విడిచిపెట్టేశారు. మరి నువ్వు నేను ఏం విడిచిపెట్టాం? మొన్న కూడా చెప్పాను ఈ మాట. ఏం విడిచిపెట్టాం? ఏమ్మా, ఏం విడిచిపెట్టాం? వద్దా? విడిచిపెట్టరా? ఏం విడిచిపెట్టాలి చెప్పు. పాపం విడిచిపెట్టి, లోకం విడిచిపెట్టి ఏం చేయాలి? ప్రభువుని మనం వెంబడించే వారంగా మనం ఉండాలని దేవుడి వాక్యము తేటగా తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలమైన మనం చీకట్లోంచి వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆయన పాపుల్ని రక్షించడానికి వచ్చాడు కదా, పాపుల్ని రక్షించడానికి వచ్చాడు. ఆ బాలుని మనము చూడటానికి వెళ్ళమని గొర్రెల కాపర్ని కూడా వెలుగులోకి నడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ ప్రభు కోసము ఆయన ఏం విడిచిపెట్టేసి వచ్చేసాడంట? దేవుని మహిమను విడిచిపెట్టి నేను ముగించేస్తాను ఇక. 2 తిమోతి 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. రెండవ తిమోతి 4వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. 11 నుంచి చదవమ్మా. 11 నుంచి చదువు. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్పును వెంటబెట్టుకుని రమ్ము. అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకికును ఎఫ్రాయిమునకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను సోయాలో కడుపు నొద్ద ఉంచి వచ్చిన అంగిని పుస్తకమును ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము. మొదటి నుంచి చదవండి. 2వ తిమోతి 4వ అధ్యాయం మొదటి నుంచి చదవమ్మా. మొదటి నుంచి చదవండి. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు. ఏమంటండి? ఏమంటున్నాడు? దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరెవరికి తీర్పు తీరుస్తాడంట? మృతులకును సజీవులకు కూడా. ఎవరు తీర్పు తీరుస్తున్నారు? ఎవరండి? దేవుడు, అది యేసయ్య తీర్పు తీరుస్తున్నాడు. అంటే ఆ తీర్పులోకి ఎవరు వస్తారు? ఏమండి? సువార్త ప్రకటించి వాళ్ళు వస్తారు, ప్రకటించిన వాళ్ళు కూడా వస్తారు అని వాక్యం చెప్తుంది. ఇందులో మొదట నేను చెప్పాను మీతో ఏమని, మనం ఇక్కడ కొంచెం పని చేయాలి. ఆ పని ఏంటి అంటే,
నీ పక్క వాళ్ళని మందిరానికి నడిపించు, నశించిపోతున్న వాళ్ళని నడిపించు. నువ్వు కూడా నశించిపోతే నువ్వు కూడా దేవుని సన్నిధిలో బ్రతకాలి అంటే దేవుని వాక్యము వినాలి, రక్షణ పొందుకోవాలని. ఇక్కడ వాక్యం తేటగా తెలియజేస్తుంది. మృతులకు సజీవులకు కూడా ఏం చేస్తాడంట దేవుడు? తీర్పు తీరుస్తాడు. ఇక్కడ 3 విషయాలు మనం ఈ రోజున జ్ఞాపం చేసుకున్నాం. ఒకటి, చీకట్లోంచి వెలుగులోకి నడిపిస్తాడు. తర్వాత రెండోది ఏమన్నాడు? మనకి పాపులకి రక్షిస్తాడు. మూడోది ఏమన్నాడు? చీకట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా, ఎవరిని? గొర్రెల కాపర్లు. ఆయన గాబ్రియల్ దూత చెప్పిన మాటలు విని వాళ్ళు ఎక్కడికి పరిగెత్తారంట? బెత్లెహేముకి పరిగెత్తారు. అంటే ఏం విడిచిపెట్టేశారు? చీకటిని విడిచిపెట్టేశారు కదా. వాళ్ళకి అప్పచెప్పిన గొర్రెలను కూడా విడిచిపెట్టేసి ఆ రక్షకుడైన బాలుని చూడటానికి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ 3 విషయాలు మనం తెలుసుకున్నాం కదా. ఈ 3 విషయాలు మన జీవితంలో జరిగినాయా, జరగలేదా? కరెక్ట్గా చెప్పండి. 3 జరగలేదు, 2 జరిగినాయి. ఏంటి అంటే, చీకట్లోంచి వెలుగులోకి నడిపించాడు. ఒకటి, ఇప్పుడు వెలుగు సంబంధులు మనం. ఇక రెండోది, పాపుల్ని రక్షిస్తానన్నాడు, రక్షించాడు, మనం రక్షణ పొందుకున్నాం. మూడోది ఎక్కడ మనము వెళ్ళాము? ఎక్కడున్నాము? ఏ తీర్పులో ఉన్నామా? ఏమ్మా? ఆ తీర్పులోకి మనం రాకూడదు అంటే, తీర్పులో మనం నిలబడకూడదు అంటే ఏం చేయాలో తెలుసా? మన హృదయంలో యేసయ్యకి చోటు ఇవ్వాలి. ఏం చేయాలి? యేసయ్యకి మనము చోటు ఇచ్చినప్పుడు ఇక తీర్పులో ఉండటానికి వీలే ఉండదు. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతామో తెలుసా? యేసయ్య కుడిపాశానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. తీర్పు అంటే ఏంటి అంటే, పాపముతో ఉన్న వాళ్ళకి తీర్పులో అక్కడ లైన్లో నిలబెడతాడు. అర్థమవుతుందమ్మా? తీర్పు అంటే పాపము కడుక్కోకుండా మన పాపులుగానే నశించిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మరి రెండో రాకడలో ప్రభు వచ్చి మళ్ళీ తండ్రి అక్కడ సింహాసనం మీద కూర్చుని తీర్పు తీరుస్తాడు. అందరిని నిలబెట్టి మనం పాపులమైతే అక్కడ లైన్లో ఉండాలి, తీర్పులోకి రావాలి. ఒకవేళ పరిశుద్ధులుగా జీవించి ఇక్కడ దేవుని మాటలు విని మనం పరిశుద్ధులుగా మనం సిద్ధపడితే తీర్పులో ఉండటానికి వీలు లేదండి. ఉండక్కర్లేదు. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతాము? ఆ రాజ్యంలోకి వెళ్ళిపోతాము. ఎవరికి తీర్పు అంటే పాపములో చనిపోయిన వాళ్ళకి మాత్రమే తీర్పు. అర్థమవుతుందా? పాపములో వాక్యం వినకుండా, వాక్యానుసారంగా మనం నడుచుకోకుండా, జీవించకుండా, భయభక్తులు లేకుండా, మందిరానికి రాకుండా, ప్రార్థించకుండా, ఆరాధించకుండా, హృదయము ప్రభువుకి ఇవ్వకుండా ఉంటే మాత్రము తీర్పులోనే ఉండాలి. కాబట్టి దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో మనము సిద్ధపడదాం. ఆ తీర్పులోకి వెళ్ళొద్దు. ఏమనుకోవాలి మనం? ప్రభువా, నేను ఆ తీర్పులోకి వెళ్ళను ప్రభా, నన్ను మార్చు ప్రభా, నన్ను గద్దించు ప్రభా, నాకు భయం పుట్టించి, వణుకు పుట్టించి నేను మందిరానికి కరెక్ట్గా వెళ్ళడానికి, ప్రార్థించి ఆరాధించి మహింపరచడానికి సహాయం చేయండి అని మనం అడుగుదాం. దేవుడి కార్యాలు చూద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశ